ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. అయితే ఏ విధంగా వేతహవ్యుని యొక్క దేహమందలి పంచభూతాలన్నీ కూడా పంచభూతాల యందు పూర్ణంగా విలయమొందినవి. మాంసము ఎముకలుతో నిండిపోయిన యంత్రము వంటి వాని యొక్క దేహము అరణ్యములో ఆ యొక్క భూమి మీద పడిపోయింది. చైతన్యము మహాచైతన్య సాగరమునే ప్రవేశించింది. రక్త మాంస మేధ మధ్య మొదలైన సప్తధాతువులు సప్తధారువులు ఎందే లీనమైపోయినవి. ఆ ముని యొక్క ప్రశమనము ఈ విధంగా జరగగా వాటి వాటి కారణములందు అవన్నీ కూడా లయించిపోయినవి. కాబట్టి ఓ రామ, ఈ విధంగా వివిధ విచారయుక్తమై శోభించేటువంటి వేతహవ్యుని విశ్రాంతి గురించినటువంటి విషయాలను నీకు ఆశాంతం తెలియజేశాను. ఇక నీవు దీనినే స్వబుద్ధి చేత నీవే వివేచన చేయు. అంతేకాదు ఓ రాఘవ, లెమ్ము. పై విధంగానే ఉత్తమమైనటువంటి విచారణ చేత వేతహవ్యుడు చేసినటువంటి విచారణలాగానే ప్రదీపితమైన ప్రకాశమైనటువంటి మనోహరమైన దేదీప్యమానమైన నీ యొక్క స్వకీయ విచారణ చేత ఆత్మతత్వాన్ని దర్శించు. అట్టి సారమైన ఆత్మయందే స్థితి కలిగియుండు అని చెబుతూ, యదే తదఖిలం రామ భవతే వర్ణితం మయా యదిదం వర్ణయామ్యధ్యా వర్ణయిష్యామి యచ్చవ. ఓ రామ, నేను ఈ వర్ణించి చెప్పింది అంతా కూడా ఏంటవి అంటే, వర్ణించి చెప్పింది అంతా కూడా త్రికాల దర్శన నిత్యం చిరం చ కిల జీవిత విచారితం చ దృష్టం చ మయా తదఖిలం స్వయం. రామ, ఇంతవరకు కూడా నేను విచారించి చెప్పింది మొత్తం కూడా చెప్పిందే చెప్పుచున్నది చెప్పనున్నది చెప్పేసింది అంతా కూడా మూడు కాలాల యందు కూడా దర్శించిన చిరంజీవియు అయిన నేను స్వయంగా నిత్యము విచారించి చూచినది అయ్యే నేను చెప్తూ ఉన్నాను. ఎలాగంటే రామ, ఇంతవరకు నీకు వర్ణించి చెప్పిందంతా కూడా ఇప్పుడు చెప్పుతూ ఉన్నది కూడా ఇంకా రాబోయే కాలంలో ముందు చెప్పబోయేటువంటిది కూడా అంతా కూడా త్రికాలదర్శియు మూడు కాలాలను భూత భవిష్యత్ వర్తమాన కాలాలను కూడా దర్శించినటువంటి చిరంజీవియు నేను చిరంజీవియే అయి ఉన్నాను. ఈ మూడు కాలాల యొక్క ధర్మాలు కూడా దర్శించి ఉన్నాను. నేను స్వయంగా మళ్ళీ కూడా విచారించి నిత్యము కూడా ప్రత్యక్షంగా చూసిందే చెప్తూ ఉన్నాను. కాబట్టి తదేతామమలాం దృష్టిమవలంబ్య మహీమతే జ్ఞానమాసాదయా పరం జ్ఞానాన్ముక్తిర్హి లభ్యతే. కాబట్టి మహామతివగు ఓ రామ, ఇటువంటి నిర్మలమైన దృష్టినే అవలంబించు. నీవు జ్ఞానాన్ని పొందు. ఎలాగంటే జ్ఞానము చేత మాత్రమే ముక్తి లభిస్తుంది కదా. కాబట్టి ఓ రామ, నీవు అటువంటి నిర్మల దృష్టిని మాలిన్యరహితమైనటువంటి దృష్టినే నీవు అవలంబించు. ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని పొందు. ఆ జ్ఞానం ద్వారానే, ఎందుకు అంటే ఆ జ్ఞానం చేతనే కదా ఉత్తమమైనటువంటి ముక్తి అనేది లభిస్తుంది అని చెబుతూ, అంతేకాదు జ్ఞానాన్ని దుఃఖితామేతి జ్ఞానాదజ్ఞాన సంశయ జ్ఞానాదేవ పరాసిద్ధిర్నాన్యస్మాద్రామ వస్తుతః. ఓ రామ, జ్ఞానము చేతనే అజ్ఞానము నశించిపోతుంది. జ్ఞానము చేతనే పరమసిద్ధి కూడా లభిస్తుంది. యథార్థంగా ఈ జ్ఞానము కంటే ఉత్తమమైనది ఇంకొకటి ఏదీ లేదు. ఎలా అంటే రామచంద్ర, జ్ఞానము చేతనే దుఃఖము నశించిపోతుంది. జ్ఞానము చేతనే అజ్ఞానము కూడా లెస్సగా క్షయించిపోతుంది. జ్ఞానము చేతనే ఉత్తమమైనటువంటి ఆత్మసిద్ధి కూడా కలుగుతుంది. వాస్తవంగా జ్ఞానము కంటే అధికమైనది ఇంకేమైనా ఉన్నదా అంటే లేదు.
ఎందుకు? జ్ఞానము చేతనే ముక్తి లభిస్తుంది కాబట్టి అనే చెబుతూ, కాబట్టి జ్ఞానేన సకలామాసాం వినికృత్య సమంతతః శాతిత శేషచిత్తాద్రిర్వీతహవ్యో వేతహవ్యో మునీశ్వరః. చూడు, వేతహవ్యుడైనటువంటి ముని ఏం చేశాడు అంటే జ్ఞానము చేతనే ఆశలన్నింటినీ కూడా తెగద్రుంచి వేశాడు. చిత్తము అనేటువంటి పర్వతాన్ని కూడా పూర్ణంగా ఛేదించి వేశాడు. అంటే జ్ఞానేన సకలామాసం, జ్ఞానం చేతనే మునీశ్వరుడైనటువంటి వేతహవ్యుడు ఆశలన్నీ కూడా నలువైపులా ఛేదించాడు. చిత్తము అనేటువంటి పర్వతాన్ని సంపూర్ణంగా సమూలంగా ఖండించి వేశాడు. ఇక ఆ వేతహవ్యుని మనోమాత్రం, మరి ఆ వేతహవ్యుని యొక్క సంవిత్తు అంటే జ్ఞానము, వాని యొక్క హృదయం అందలే బ్రాహ్మమున ఈ మన జగత్తును స్వసంకల్ప జగద్రూపమునే అనుభవించాడు. కాబట్టి నేత్రము మొదలైనటువంటి ఇంద్రియాల యొక్క ఈ దృశ్యము వేతహవ్యుడు సమస్తము మన యొక్క మనోమాత్రమే అయి ఉన్నది కదా, మన మనసు ద్వారానే కదా తెలుసుకున్నది. అంటే ఈ నేత్రాది ఇంద్రియాల ద్వారానే ఈ దృశ్యాన్ని గుర్తించాం. మన మనసు ద్వారానే వేతహవ్యుడు మొదలైనటువంటి మహనీయులను గురించి కూడా సమస్తము తెలుసుకుంటున్నాం. ఇదంతా ఏమై ఉన్నది? మనోమాత్రమే అయి ఉన్నది కదా. నేత్రాది ఇంద్రియాలకి మనసు లేకపోతే పనిచేయదు కదా. ఈ దృశ్యం కూడా మనోమాత్రమే అయ్యింది. కాబట్టి ఈ కనిపించేటువంటి నీవు కానీ నేను కానీ మన మనస్సు కంటే వేరు కాము కదా. ఈ ప్రపంచమంతా మనోమాత్రమే, అంటే కేవలం మనో సంకల్పము మాత్రమే. మనసు గుర్తించకపోతే ఏమున్నదో ఏమీ తెలియదు. అందుకే ఈ ప్రపంచమంతా మనసు మాత్రమే. మనసు వెళ్ళి అక్కడ గుర్తిస్తేనే ఈ ప్రపంచం. అటువంటి చోట దాని యందు స్వకీయమైనదేంటి, పరకీయమైనదేంటి, ఇది నాది ఇది ఇతరులది అనేటువంటి భావన ఇంకెక్కడ ఉన్నది? లేదు కదా అనే చెబుతూ, అధిగత పరమార్థ క్షీణరాగాది దోష సకలమల వికారోపాధి సంఘాధ్య ప్రేత చిరమనుసృత మంతః స్వం స్వభావం వివేకి పదమమలమనంతం ప్రాప్తవాస్యాంత శోకః. ఇలాగా పరమార్థాన్ని పొందాడు. రాగము మొదలైనటువంటి ద్వేషాలు దోషాలు లేకుండా పోయినవి. అవిద్య అజ్ఞానముతో కూడినటువంటి కామిక కర్మలు, కోరికలు, కర్మలు ఏవైతే మాలిన్యాలు ఉన్నాయో ఆ మాలిన్యం కానీ వాటి ద్వారా కలిగేటువంటి ఇంద్రియ వికారాలు కానీ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కానీ మరి దాని నుండి పుట్టినటువంటి సంఘాలు కానీ లేకపోతే సంఘ దోషాలు కానీ లేని శోకరహితుడే అయ్యాడు. వివేకి అయినటువంటి ఆ వేతహవ్యుడు చిరకాలము కూడా శ్రవణము మననము అనేటువంటి వాని చేతనే వాని యొక్క హృదయమునందు సాక్షాత్కరించుకునేటువంటి స్వస్వభావ రూపమైనటువంటి నిర్మల ఆత్మతత్వాన్ని పొంది ఉన్నాడు. అంటే వివేకవంతుడైనటువంటి ఆ వేతహవ్యుడు పరమార్థాన్ని పొందినవాడై ఆయనకి నశించిపోయినటువంటి రాగద్వేషాది మొదలైనటువంటి దోషాలు నశించిపోయి సమస్త మాలిన్యాలు వికారాలు ఉపాధి సంఘం కూడా మొత్తం రహితత్వము చెంది శోకము నశించిన వాడై చిరకాలము కూడా శ్రవణము మననము మొదలైన ప్రయత్నాల చేత తన యందు స్వస్వభావ రూపమైనటువంటి నిర్మల అనంతమైన ఆత్మపదాన్ని పొంది ఉన్నాడు అని శ్రీ వశిష్ఠ మహర్షి ఉపశమ ప్రకరణమునందు వేతహవ్యుని యొక్క విశ్రాంతిని గురించి వర్ణించి తెలియజేసి ఇంకా కూడా ఇలా అంటూ ఉన్నారు. ఏమని? వేతహవ్య వదాత్మానం నీత్వా విదిత వేద్యతాం వీతరాగ భయోద్వేగ స్పృష్ట రాఘవ సర్వదా. ఓ రామచంద్ర, వేతహవ్యునిలాగానే నీవు కూడా ఆత్మజ్ఞుడివే అయ్యుండు. రాగద్వేష భయములు అంటే రాగము కానీ ద్వేషము కానీ భయము కానీ కోపము కానీ అన్నీ వదిలిన వాడవై ఈ ప్రపంచమునందు సదా ఎల్లవేళలా కూడా అలా విహరించు. ఓ రాఘవ, వేతహవ్యుడు ఏ విధంగా ఉన్నాడు అలాగే నీవు కూడా నిన్ను ఆత్మజ్ఞానవంతునిగానే చేసుకో.
చేసుకుని ఎల్లవేళలా కూడా రాగము, ద్వేషము, భయము, క్రోధము మొదలైనటువంటివి నశించిపోయినవి అయి ఈ ప్రపంచమునందు స్థితి కలిగియుండు అనే చెబుతూ, కాబట్టి ఓ రాఘవ, శోకరహితుడుకు వీతహవ్యుడు ఈ ప్రపంచమును ఏమి చేశాడు? 30,000 సంవత్సరాలు సుఖపూర్వకంగా విహరించిన చందమున నీవు కూడా అలాగే విహరించు. కాబట్టి ఓ రామ, మహాధీమంతులైన ఆత్మజ్ఞులైనటువంటి ఇతర మునులు కూడా తమ తమ రాజ్యములందు మెలగిన విధంగానే నీవు కూడా అలాగే మెలగు. సుఖదుఃఖ క్రమైరాత్మాన్ న కదాచన గృహ్యతే సర్వగోపి మహాబాహో కిం ముధా పరిశోచసి. మహాబాహుడువైన ఓ రామ, సుఖము, దుఃఖము మొదలైనటువంటి క్రమాల చేత ఆత్మ ఎన్నటికీ కూడా వశీభూతం కాదు. అట్టి సర్వవ్యాపియగు ఆత్మ నీవై ఉండి కూడా వ్యర్థముగా ఎలా దుఃఖాన్ని పొందుతూ ఉన్నావు? అంటే ఓ మహాబాహువైన రామచంద్ర, సుఖదుఃఖ క్రమాల చేత ఆత్మ ఎప్పుడూ కూడా, ఆత్మ ఎన్నడూ వాటిని గ్రహింపబడదు, అంటే వాటికి వశీభూతం కాదు. అటువంటి సర్వవ్యాపకమైన ఆత్మ నీవే అయ్యున్నావు. ఎందుకు వ్యర్థంగా దుఃఖాన్ని పొందుతూ ఉన్నావు అని చెబుతూ, బహవో విదితాత్మనో విహరంతి భూతలే నకేచన వశం యాంతి దుఃఖస్యాంఘా భవానివా. ఓ రామ, అనేకులకు ఆత్మజ్ఞులు ఈ ప్రపంచమున చేరిస్తూ ఉన్నారు, కానీ నీలాగా ఎవ్వరూ కూడా దుఃఖానికి వశీభూతులు అవడమే లేదు. అంటే ఓ ప్రియమైన రామచంద్ర, నీవు దుఃఖిస్తున్నావు. ఎందరో ఆత్మజ్ఞానులు ఈ భూమి మీద ఇంకా విహరిస్తున్నారు, కానీ వారిలో ఎవ్వరూ కూడా దుఃఖానికి వసులవ్వడం లేదు అని చెబుతూ, కాబట్టి రామా, నీవు స్వస్థుడువవు. అంతఃకరణముననే నీవు సర్వత్యాగివి కూడా అయి ఉండాలి, సముడవై ఉండాలి, సుఖవంతుడవై ఉండు. ఎలాగంటే నీవు సర్వవ్యాపివగు ఆత్మవు, నీవు పునర్జన్మము పొందవు, నీకు పునర్జన్మం లేదు. హర్షామర్ష వికారాణం జీవన్ముక్త భవాదృశాః నకేచన వశం యాంతి మృగేంద్ర శిఖినామివ. సింహములు నెమళ్లకు వశముగానట్లుగానే, ఎందుకు నెమళ్లకు సింహాలు వశమవుతాయా? కాదు కదా. అలాగే జీవన్ముక్తులకు మహాత్ములు ఎవ్వరూ కూడా నీలాగనే సంతోషము కానీ, కోపము కానీ మొదలైనటువంటి వికారాలకు ఎప్పుడూ కూడా వశలు కాకుండానే ఉంటారు. ఎలాగంటే నీవు స్వస్థుడివై, ఉదారశీలుడివై వెలయు, సుఖవంతుడివై ఉండు. నీవు ఎందుకంటే సర్వవ్యాపకుడవు, నీవు ఆత్మవే, నీకు పునర్జన్మం లేనే లేదు. కాబట్టి రామచంద్ర, సింహాలు నెమళ్లకు ఎప్పుడూ భయపడవు, వశము పడవు. కాబట్టి నీ వంటి జీవన్ముక్తులు ఎవ్వరూ కూడా హర్షము అంటే ఆనందము కానీ, కోపము కానీ మొదలైన వికారాలకు వసులు కానేరరు అని చెబుతూ చెప్పారు శ్రీ వశిష్ఠ మహర్షి. అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు, అనేనైవ ప్రసంగేన సంశయోయం మమోదితః శరత్కాల ఇవాంబోధం తం మే త్వం తనుతాం నయా. ఓ మహనీయ, ఈ సందర్భమునందు నాకు ఒక సంశయము ఉత్పన్నమైంది. శరత్కాలము మేఘమును సూక్ష్మం చేసినట్లుగానే, లేకుండా చేసినట్లుగానే తాము దానిని విచ్ఛిన్నం చేయాలి. జీవన్ముక్త శరీరాణం కథమాత్మ విదాంబర శక్తయో నేహ దృశ్యంతే ఆకాశగమనాదికాః. ఓ ఆత్మవిద్వర, జీవన్ముక్తుల యందు ఆకాశగమనము మొదలైనటువంటి శక్తులు ఏల కనబడటం లేదు అని ప్రశ్నించాడు. ఏమని ప్రశ్నించాడు అంటే, ఆత్మవేత్తలలో శ్రేష్ఠుడు ఒక ఓ మునీశ్వర, ఈ ప్రపంచమునందు జీవన్ముక్త శరీరములందు జీవించి ఉండగానే ముక్తి చెందినటువంటి వారి యొక్క శరీరాల యందు ఆకాశగమనాది, ఆకాశంలో చెరించేటువంటి, ఆకాశంలో నడిచేటువంటి శక్తులు ఎందుకు కనిపించడం లేదు అని అడిగాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు, ఆకాశమనాదీని యాన్యేతాని రఘుద్వః ప్రమాణితాః పదార్థానాం సహజాః ఖలు శక్తయః. రఘుకుల ప్రదీపకుడవు ఓ రామ,
ఆకాశగమనము మొదలైనటువంటి సిద్ధులు అగ్ని యొక్క ఊర్ధ్వజ్వలనములాగానే పదార్థాల స్వాభావిక శక్తులే అయ్యున్నవి. ఎలాగంటే మరి రఘుకుల శ్రేష్ఠుడైన ఓ రామ, ఈ ఆకాశగమనాదులు అగ్ని ఏ విధంగా మండుతుంది అంటే నేలకు మండుతుందా అంటే భూమి మీద మంట వేసిన అగ్ని ఊర్ధ్వంగా పైకే లేస్తుంది దాని యొక్క జ్వలనం. అలాగనే ఈ పదార్థాల యొక్క ప్రత్యక్షమైన స్వాభావిక శక్తులు అయ్యే ఉన్నవి అనే చెబుతూ, అంతేకాదు యద్విచిత్రం క్రియాజాలం దృశ్యతే గమ్యతే పునః రామ వస్తు స్వభావో సౌ న తదాత్మా విదాం మతం. ఓ రామ, ఈ కనబడేటువంటివి అన్నీ కూడా అనుభూతమగునవి అయిన ఆకాశగమనము మొదలైన విచిత్ర క్రియాజాలన్నీ కూడా పక్షులు, దోమలు మొదలైనటువంటి ఆకాశగమనాదులాగానే ఇవన్నీ పక్షులు నడుస్తాయి, దోమలు నడుస్తాయి, ఇంకా కొన్ని ఆకాశంలో చేరిస్తాయి, ఖాళీలో చేరిస్తాయి. ఆయా జీవుల దేహ స్వభావాలు అయి ఉన్నవి, కానీ ఇవి ఆత్మజ్ఞానులకు ఇష్టమైనటువంటివి కానే కాదు. ఎలాగంటే ఈ కనిపించేటువంటివి, ఈ తెలుసుకొనబడేటువంటివి ఆకాశగమనము మొదలైన విచిత్ర క్రియా సమూహాలు ఏవైతే ఉన్నావో, కొంతమంది ఏం చేస్తారు అంటే ఎంతో తపించి జపించి ధ్యానించి వివిధ రకాలైనటువంటి శక్తులను పొంది వాటిని వినియోగించి 10 మందికి ప్రకటించుకొని మరి ఆ యొక్క వారు ధ్యానించినటువంటి తపస్సును వృధాపరుచుకుంటారు. ఇవన్నీ కూడా విచిత్ర సమూహము. కాబట్టి ఇదంతా ఏదైతే ఉన్నదో అది ఆయా జీవుల యొక్క దేహ స్వభావం అయి ఉన్నది. ఏ జీవులు? దోమలు, కీటకాదులు, మరి ఈగలు, పక్షులు, ఇటువంటివన్నీ కూడా ఆకాశం ఖాళీలో చేరిస్తూ ఉంటాయి. అటువంటి శక్తిలాగానే వాటిని సంపాదించడం ఆత్మజ్ఞానులకి ఇష్టమైనది కాదు. అసలు వాటి కోసం వారు ఏమాత్రము కూడా ఆశపడరు. అనాత్మవిదముక్తోసి నభో విహరణాధికం ద్రవ్యకర్మ క్రియాకాల శక్త్యా ప్రాప్నోతి రాఘవ. ఆత్మజ్ఞానరహితుడైనప్పటికీ కూడా ముక్తుడు కానివాడైనను మణి ఔషధాలను ద్రవ్యశక్తి చేతను, మంత్రశక్తి చేతను, యోగాభ్యాసాల యొక్క క్రియాశక్తి చేత కూడా వాటి పరిపాకాన్ని కాలశక్తుల చేత ఆకాశగమనాది సిద్ధులను పొందగలుగుతాడు. ఎలాగంటే ఓ రాఘవ, ఆత్మజ్ఞానం లేకపోయినా కూడా ఆకాశగమన విద్యను పొందవచ్చు. వాడు ముక్తుడు కాకపోయినా కూడా, కానీ ఎటువంటి ముక్తత్వము పొందనటువంటి వాడు కూడా ఆకాశగమన విద్యను పొందవచ్చు. మనులు సాధించిన, లేదా ఏదైనా ఔషధాలు లేపనాలు రాసుకున్న, లేదా ద్రవ్యశక్తి చేత, ఏది ధనము చేత, లేదా తన యొక్క మంత్రశక్తి చేత, లేదా ఇంకా యోగాభ్యాసాది క్రియాశక్తులు, ఈ ప్రాణాయామాలు అటువంటివి చేసి వాటి ద్వారా కూడా మరి అటువంటి క్రియలు చేసి వాటి ద్వారా పొందినటువంటి శక్తి చేత కూడా తత్పరిపాకాది కాల శక్తి చేత దానిని అది ఫలింపజేస్తుంది. కాలం ఆ విధంగా దృఢతరమయ్యే కొద్దీ కాలము ఆ విధంగా ఫలించేటట్టు చేసినటువంటి శక్తి చేత ఆకాశగమనాదులను పొందగలుగుతాడు. ఎవరు? వాడు జీవన్ముక్తుడు కాకపోయినా, ఆత్మజ్ఞానము లేకపోయినా కూడా అని చెబుతూ, అంతేకాదు ఆత్మజ్ఞస్తైష విషయ ఆత్మజ్ఞో హ్యాత్మ వాన్ స్వయం ఆత్మనాత్మని సంతృప్తో నా విద్యామనుధావతి. అంటే ఆకాశగమనము మొదలైనటువంటి సిద్ధులన్నీ కూడా ఆత్మజ్ఞులు అభిలషింపదగినవి కానే కావు. వాళ్ళు కోరరసలు. ఆత్మజ్ఞానముతో ఉన్నటువంటి వారు ఆకాశంలో చేరించాలి అనేటువంటి కోరికలు వారికి ఉండవు. ఎలాగంటే ఆత్మజ్ఞుడు స్వయంగా తన ఆత్మయందే సంతృప్తిని పొందుతాడు. అతడు అవిద్య వైపుకు పరివెత్తడు కదా. ఇవన్నీ కూడా శరీరముతో ఉండి ఈ యొక్క విషయాలన్నీ సత్యమని భావించినప్పుడు మాత్రమే, అవిద్య వస్తుతతి సత్యమని భావించినటువంటి వాడు మాత్రమే ఈ ఆకాశ విద్య, అజ్ఞానంతో కూడినటువంటి వాడు మాత్రమే ఈ ఆకాశగమన విద్య అనేటువంటిది పొందుతాడు. ఆత్మజ్ఞానముతో ఉన్నటువంటి వాడు, పరమాత్మ స్వరూపుడైనటువంటి వాడు తన ఆత్మయందే సంతృప్తిని పొందుతాడు. కానీ అతడు అవిద్య, అజ్ఞానం వైపుకి వెళ్ళడు కదా.
ఎలాగంటే ఈ ప్రపంచమున మరి ఈ ఆకాశగమన విద్యలు అన్నీ కూడా ఆత్మజ్ఞానికి కోరదగినటువంటి యోగ్యమైనవి కావు. ఎందుకంటే ఆత్మజ్ఞుడు స్వయంగా ఆత్మవంతుడే, ఆత్మతత్వాన్ని పొందినవాడు కదా. ఆ ఆత్మతత్వాన్ని ఆత్మవంతుడే అయ్యే ఉంటాడు కదా. అటువంటి వాడు తన ఆత్మ ఎందే సంతృప్తి కలిగి ఉంటాడు. కానీ అవిద్య అంటే అజ్ఞానం వైపుకు మళ్ళీ అతడు ఎప్పటికీ కూడా పరిగెత్తడు అని చెబుతూ, ఏకేచన జగద్భావాస్థాన విద్యామయాన్ విదుః కథం తేషు కిలాత్మజ్ఞస్త్యాక్త విద్యో నిమజ్జతి. ఈ ప్రపంచమున కలిగిన పదార్థాలన్నీ కూడా ఎందుకు? ప్రపంచము అంటేనే పంచభూతాల కలయిక. ఈ పంచభూతాలే అవిద్యమయాలు. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పదార్థము అవిద్యంతో నిండిపోయినవి, అంటే అసత్స్వరూపాలే అయినప్పుడు అవిద్యను వదిలివేస్తే తప్ప ఆత్మజ్ఞాని వాటి యందు ఎందుకు మునుగుతాడు? మునగడు కదా అని చెబుతూ, ఈ ప్రపంచమును ఏ ఏ పదార్థాలైతే ఉన్నవో అవన్నీ కూడా అజ్ఞానంతో నిండిపోయినవి అని చెప్పబడింది కదా. అటువంటప్పుడు అవిద్యను వదిలివేసినటువంటి ఆత్మజ్ఞుడు మళ్ళీ కూడా వాటి యందు ఎందుకు నిమగ్నుడవుతాడు? అవడు కదా అని చెబుతూ, యోగాభ్యాసము మున్నగు పరిశ్రమల ద్వారా కూడా లబ్ధమై విషయాల సుఖాల కొరకే అయినటువంటి ఆకాశగమనాదులు అవిద్యామయాలే కదా. కాబట్టి ఆత్మజ్ఞానులు వాటి యొక్క క్రమానికి వెళ్ళరు అని చెబుతూ, ఆత్మజ్ఞాని అయినా అజ్ఞాని అయినా కూడా ద్రవ్యము, కాలము, క్రియాదుల చేత శాస్త్రోక్త క్రమంతో యత్నిస్తే వానికి ఆకాశగమన సిద్ధులు అనేటువంటివి కలుగుతాయి. ఆత్మవానిహ సర్వస్మాదాదతీతో విగతైషిణః ఆత్మన్యేవ హి సంతుష్టో న కరోతి న చేహతే. ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు? సమస్తం కంటే కూడా అతీతుడై ఉంటాడు. దేనియందు కోరిక లేకుండా ఇచ్ఛారహితుడై ఉంటాడు. స్వాత్మయందే నిత్యము శాశ్వతంగా సంతుష్టుడై ఉంటాడు. అతడు దేనిని కోరడు, వాంఛింపడు, దేనిని కూడా కోరికతో చేయడు. అంటే ఈ ప్రపంచమునందు ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు అంటే సమస్త పదార్థాల కంటే కూడా అతీతమై ఉంటాడు. అంటే ఏషణారహితుడై ఉంటాడు. ధనేషణ అనేటువంటిది ఇచ్ఛారహితుడై ఉంటాడు. ఆత్మయందే సంతుష్టుడై ఉంటాడు. అతడు దేనిని కోరడు, దేనిని కూడా కోరికతో చేయడు. కాబట్టి నతస్యార్థో న భోగత్యా న సిద్ధ్యాన న చ భోగకైః న ప్రాభావేణ నో మానైర్నాశామరణ జీవితైః. అతనికి ఆకాశగమనాలచే కానీ, అంటే ఆకాశమునందు శూన్యమునందు చరించడం చే కానీ, మరి ఇతరత్ర సిద్ధులచే కానీ, తుచ్చములైన నీచములైనటువంటి భోగాలచే కానీ, వాటి యొక్క ప్రభావం చే కానీ, మరి అక్కడ ఉండేటువంటి వాటి పట్ల ఉండేటువంటి అభిమానం చే కానీ, శరీరం యొక్క జీవన మరణాలచే కానీ ఏ ప్రయోజనం లేదు. ఎలాగంటే ఆత్మజ్ఞానికి ఆకాశగమనము చే కానీ, సిద్ధి చే కానీ, భోగాలచే కానీ, సర్వాధిపత్యమైనటువంటి నిగ్రహానుగ్రహ సామర్థ్యాలచే కానీ, స్వోత్కర్ష మరి స్వోత్కర్ష ఖ్యాపన గర్వాలచే కానీ, ఆశచే కానీ, జీవన మరణాలచే కానీ ఏదైనా ప్రయోజనం ఉన్నదా? ఏమీ లేదు అని చెబుతూ, వాడు ఎలా ఉంటాడు? నిత్యతృప్త ప్రశాంతాత్మ వీతరాగో వివాసన ఆకాశ సదృశాకార స్తదగ్న ఆత్మని తిష్టతి. ఆత్మజ్ఞుడు ఎలా ఉంటాడు? నిత్యతృప్తుడై ఉంటాడు. వాడు సత్యముగా శాశ్వతంగా తృప్తిని పొంది ఉంటాడు. శాంత చిత్తుడై ఉంటాడు. ఎటువంటి రాగద్వేషాలు లేనివాడై ఉంటాడు. వాసనలన్నీ వదిలివేసిన వాడై ఉంటాడు. ఆకాశములాగానే మహదాకాశము కలిగి ఏ స్థితి లేనటువంటి ఆ మహదాకాశ స్థితి కలిగి ఆత్మయందే నెలకొని ఉంటాడు అని చెబుతూ, ఆత్మజ్ఞుడు ఎలా ఉంటాడు? నిత్యతృప్తుడై ఉంటాడు. ప్రశాంతమైన చిత్తము కలిగిన వాడు.
రాగము నశించిన వాడై ఉంటాడు, వాసనలు క్షయించిపోయి ఉంటాడు. ఆకాశాన్ని పోలిన, ఆకాశము అంటే ఏమీ లేనిది అని చెబుతూ అటువంటి నిర్మలమైన విశాల ఆకారము కలిగిన వాడే ఆత్మయందే నెలకొని ఉంటాడు అని చెబుతూ అసశంకితోపయాతేన దుఃఖేన చ సుఖేన చ తృప్యత్యపగతా సంఘో జీవేన మరణేన చ. ఈ యొక్క జీవన మరణముల యందు కూడా అసంగుడైనట్టి, ఇక జీవించి ఉండాలని కానీ లేదా ఈ జీవితం పొరుగుగా ఉంది వదలాలని కానీ దేని యందు కూడా సంగత్వము లేనివాడే ఆత్మజ్ఞాని. అటువంటి వాడు అకస్మాత్తుగా సంప్రాప్తించేటువంటి సుఖాల పట్ల దుఃఖాల పట్ల కూడా తన యొక్క స్వాభావిక తృప్తిని వేడకుండానే ఉంటాడు. ఆయన యొక్క స్వాభావిక స్థితి తృప్తి ఎక్కడున్నది? స్వాత్మయందే ఉన్నది అని చెబుతూ, అంటే సంగరహితుడైనటువంటి ఆత్మజ్ఞాని అకస్మాత్తుగా అనుకోకుండా వచ్చినటువంటి దుఃఖంతో బాధపడడు, సుఖం చేత సంతోషపడడు, మరి కూడా జీవనము చే కానీ మరి బ్రతికి ఉండడం చే కానీ చచ్చిపోవడం చే కానీ తన యొక్క స్వాభావికమైనటువంటి సహజమైన ఆత్మతృప్తిని ఎప్పటికీ వదిలిపెట్టకుండానే ఉంటాడు అని చెబుతూ, సముద్ర సరితేవాంతః క్రమ సంప్రాప్త వస్తున సమేన విషమేణాపి తిష్టత్యాత్మానమర్చయన్. ప్రతికూల అనుకూల ప్రారబ్ధాల చేత సంప్రాప్తించేటువంటి భోగ్య వస్తువులచే కూడా ఎప్పటిలాగానే అతడు ఎప్పటి అతడు ఖండాకార వృత్తి రూప పుష్పాల చేత ఆత్మను పూజిస్తూనే, నదుల చేత సముద్రము లాగానే మరి స్వాత్మయందే పరిపూర్ణుడై ఉంటాడు. ఎలా ఉంటాడు అంటే, తృష్ణ అంటే గడ్డి, కాష్ట అంటే కొయ్యలు, వీటి యొక్క ప్రవాహాదులతోటి కూడుకొని నదులు సముద్రంలో ప్రవేశిస్తాయి కదా. అప్పుడు సముద్రము తన యొక్క గంభీరత్వాన్ని ఏ విధంగా వదలకుండా ఉన్నట్లుగానే అనుకూల వస్తువుల యందు ప్రతికూల వస్తువులు సంప్రాప్తించినప్పటికీ కూడా, తనకి అనుకూలమైన వ్యతిరేకమైనప్పటికీ కూడా ఆత్మజ్ఞాని తన యొక్క ఆత్మస్థైర్యాన్ని వదలడు. ఎల్లప్పుడూ కూడా ఆత్మనే అర్చిస్తూ ఉంటాడు అని చెబుతూ, నైవతస్య కృతేనార్థో నా కృతేనేహ కచ్చన నచస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయ. అతనికి చేసినటువంటి దానిచే ప్రయోజనం కానీ చేయని దాని చేత ప్రత్యవాయము కానీ ఉన్నదా? లేదు. ఇంకా వానికి సర్వభూతాల యందు కూడా ప్రయోజనము, మరి సర్వభూతాల యందు కూడా ప్రయోజనము నిమిత్తం ఆశ్రయించవలసినదేమైనా ఉన్నదా మిగిలి అంటే లేదు కదా. ఎలాగంటే అటువంటి వానికి ఈ ప్రపంచమున కర్మలను చేయడం చే కానీ చేయకుండా ఉండడం చే కానీ ఏ ప్రయోజనం లేదు. కర్మలను చేస్తే సంతుష్టి కానీ చేయకపోతే బాధ కానీ ఏమీ లేదు. చేయకపోతే నష్టం కానీ చేస్తే ఇష్టం కానీ లేదు. ఇంకా అతనికి సమస్త భూతాల యందు కూడా అన్ని భూతముల యందు కూడా మరి తన ప్రయోజన నిమిత్తము దీనికి ఈ కర్మను ఆచరిస్తే ఇటువంటి ఫలితాన్ని పొందుతాను అని ఆ ప్రయోజన నిమిత్తం ఆశ్రయించవలసినటువంటి పదార్థం ఏదైనా మిగిలి ఉన్నదా అంటే అది లేదు అని చెబుతూ, సదా ఆత్మజ్ఞాన రహితుడై ఉన్నప్పటికీ కూడా సాధక ద్రవ్యాల చేత సిద్ధులను అపేక్షించువాడు క్రమంగా వాటిని అవశ్యం తప్పనిసరిగా పొందుతాడు అని చెబుతూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.